ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నూతన సంవత్సరంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ 2025 వరకు దేవాది దేవుడు ఆయన కృపాక్షేమములతో నిన్ను నన్ను ఈరోజు కాపాడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు మనందరినీ ఎంతగానో ఆయన కృపాక్షేమములతో ఆయన ప్రొటెక్షన్ ఇచ్చి నిన్ను నన్ను కాపాడినాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకొని ఈ నూతన సంవత్సరం వాగ్దానము కొరకు దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. మన ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని ఒక్క వాక్యం మనము విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గడిచిన తండ్రి 2025 అంతా కూడా నువ్వు కాపాడినందుకు ఈ వందనాలు. ఇదిగో ఈ డిసెంబర్ అయా చివరి దినం వరకు కూడా మమ్మల్ని కాపాడి తండ్రి, ఇదిగో నూతన సంవత్సరము అయ్యా ఈ జనవరి నెలలో ఈ మొదటి దినాన్ని ఈ మొదటి కృపనిచ్చినందుకే ఈ వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. ఈ 2026లో ఈ నూతన సంవత్సరం మేము అడుగు పెట్టినామా యేసయ్యా, నీకు స్తోత్రం స్తుతి కలుగునుగాక. నీ వాగ్దానములతో ఈ దినం మా అందరితో మాట్లాడు ప్రభువా. నీ కృప చూపించి బలపరచమని సంఘంతో అయ్యా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వు మాట్లాడి కృప చూపించి బలపరచమని. ఈ నూతన సంవత్సరం ఈ 2026 అంతా కూడా నీ కృప నీ సన్నిధి మాకు తోడైంది నడిపించబడునుగాక. యేసు నామములు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డల మీద నీ కృపా క్షేమములు తోడైండి నడిపించబడునుగాక. యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకుందాం. అందరం కూడా వాక్యాన్ని చదువుకొని ఈ సంవత్సరము ఈ దినము ప్రారంభించుదాం. మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మొదటి దినము ఈ 2026 ఈ మొదటి దినాన్నే దేవాది దేవుడు అంటున్న మాట చదవండి మరలా. ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుచున్నాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రేమన దేవుని యొక్క బిడ్డలారా, దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న వాక్యం ఏమనగా, ఈరోజు 2025 అంతా కూడా గతించిపోయింది. దాన్ని ఆలోచించకు. ఈ 2026 ఈ మొదటి దినాన్ని బట్టి దేవాది దేవుడి నీతో నాతో మాట్లాడుచున్నాడు. భారము మోసుకొనిచున్న ప్రయాసపడి భారం మోసుకుంటే సమస్త జనులారా నా యొద్దకు రా, మీకు నేను విశ్రాంతిని కలగజేయుచునని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు ఏ విధంగా ఉంటున్నా, నీ స్థితి ఏ విధంగా ఉంటున్నా, నీ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ యొక్క వాగ్దానమును నీ ఆత్మీయ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చదువుకున్నట్లయితే దేవుడు అంటున్న మాటలు వినండి. ఈరోజు నీ స్థితిని చూసి ఎంతమంది 2025 అంతా కూడా
నిన్ను కృంగదీసిరో, బాధ పెట్టినారో, అప్పులన్న సమస్యలతో, గర్భఫలం లేదన్న సమస్యలని, ఉద్యోగం లేదన్న సమస్యలతో ఎంతమంది నిన్ను ఎన్ని నిందల పాలు చేసిరో దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఈరోజు, ఈ మొదటి దినం 2026 మొదటి దినాన్ని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. చదువుకుందాం. మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. థ్యాంక్ యూ జీసస్ నేమ్. ఇంకా చెరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు ఈ సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరములో దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? చదవండి. ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించను, ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడ నిలబడిన నేను కాదు, దేవుని ఆత్మ, దేవుడే ఇక్కడుండి ఆయననే మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను అభిషేకించి చెరలో ఉన్న వారికి, గుడ్డి వారికి విడుదల ఇచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి ఇక్కడికి మందిరంలో నడిపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంఘంతో దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటింపబడాలన్నట. ఎవరికట? నలిగిన వారికి, చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించి ఇక్కడ ఉంచి ఉన్నాడు. ఇది ఎవరు? మానవుడు కాదు, మానవుడి శరీరం దేవుని ఆలయం అట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుని శరీరం దేవుని ఆలయం అట. దేవాది దేవుడు ఈరోజు నువ్వు కృంగిన స్థితిలో ఉంటున్నావా? నువ్వు ఏడుస్తూ 2025 అంతా కూడా ఏడ్చి నా బ్రతుకు ఏమవుతుందని ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి కూడా బాధపడుతుంటున్నావా? దేవుడు అంటున్నమాట, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయచ్చును అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతిని అంటే నీకు సమాధానం, నీకు నెమ్మది, నీలో ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా నీలో ఉండాలి. సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వెన్ని కోల్పోయావు, నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో అవన్నీ తొలగించబడునుగాక యేసు నామములో. ఈ దినము ఈ ఆయన వాక్కును పంపి చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు, ఈ సంవత్సరమును ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించి ఇక్కడికి పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ఇంకా చదువుకుందామా? దేవాది దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితం అంతా కూడా పతనమైపోయిన స్థితిలో ఉంటున్నదా? దేవుని నమ్ముకున్నావు, అసలు దేవుని నేను ఎందుకు నమ్ముకోవాలా, నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలా, దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలా అని ఈరోజు నీ హృదయంలో ఆలోచన వస్తున్నదా? నీ హృదయంలో తలంపు పుట్టుతున్నదా? దేవుడు అంటున్నాడు, చదువుకుందామా? లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందామా? 6-7 వచనాలు ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 15:7. మీరు నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే
అక్కరలేని మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలదట. ఆమేన్. చాలు. చూడండి, దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. 99 గొర్రెలను చెబిట్టి ఒక కాపరిట, ఒక మంద కాస్తున్న కాపరి, ఆ గొర్రెలన్నీ వెళుతున్నాయి. ఒక గొర్రె తప్పిపోయిందట. తప్పిపోయినప్పుడు ఆ కాపరిట, నా గొర్రె ఎక్కడ పోయిందని 99 గొర్రెలను నిలిచిపెట్టి ఆ కాపరిట ఒక్క గొర్రెకు పరిగెత్తిందట. ఆ ఒక్క గొర్రె ఈరోజు నువ్వు నేను అంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొర్రె లాంటి జీవితము ఏ విధంగా ఉంటుందంటే, ఆ ఒక్క గొర్రెని ఎందుకు అవసరం అంటే, మారు మనసు లేని 99 మనుషుల కంటే మారు మనసు పొందిన ఒక పాపి రక్షణ దేవునికి అవసరమట. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందిన ఒక గొర్రె ఎందుకు కావాలంటున్నాడంటే, ఈరోజు నీ జీవితం అంతా పాపములో పడిపోయి లోకములో కలిసి దేవుని ప్రేమను చూచి కూడా దేవుని ప్రేమ నుండి తొలగించబడి, భార్య విషయంలో, భర్త విషయంలో, నీ కుటుంబ పోరాటాలను బట్టి దేవుని ప్రేమించి దేవుడు నా జీవితంలో ఏం కార్యం జరిగించట్లేదని ఈరోజు దేవుని మర్చిపోయిన స్థితిలో ఉంటున్నావా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఒక్కసారి ఆ 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడు. ఎవరిని అంటున్నారట? చాలు, యేసు క్రీస్తు ప్రభుని అంటున్నారు. ఇతడు పాపులతో కూడా భోజనం చేస్తున్నాడు అంటున్నారు. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకొని పాపిని పాపిగా చూస్తూ, పాపిని క్షమిస్తూ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా ఆయనను ప్రేమించి, ఆయనను క్షమించి, ఆయన దగ్గర తీసుకొని అతనితో కూడా భోజనం చేసినట్లయితే ఈరోజు నీతిమంతుడమైన నిన్ను పాపంలో ఈ సమాజం చూస్తుంది కావచ్చు, కానీ దేవాది దేవుడు పాపులతో కూడా భోజనం చేస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. పాపులతో కూడా భోజనం చేస్తుండని శాస్త్రులట, పరిచయులు అంటున్నారట. ఎందుకు? దేవుణ్ణి ఓర్వలేని వారాలు. ఈరోజు నువ్వు మందిరంగా నడిపించబడితే, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే, ఈ లోకం చూస్తూ నిన్ను ఓర్వలేరు. ఈ లోకం చూస్తూ నిన్ను వీడేందిరా ఇలా ఉంటున్నాడు, ఎప్పుడు దేవుడు అంటాడు అని నిన్ను అంటున్నారా? నువ్వు ధన్యుడవు. ఆమెన్. నువ్వు ధన్యురాలు. ఎందుకంటే తెలుసా, దేవుడు పాపులను కూడా క్షమించగలిగిన దేవుడు. హల్లెలూయా. మారు మనసు లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందిన ఒక పాపి రక్షణ దేవునికి ఎంతో అవసరము. చదువుకుందామా? ఇంకా చదవండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వారిలో ఒకటి తప్పిపోగా అతడు 99 వాటిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెతకగలడా? అది దొరికినప్పుడు సంతోషముతో
దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నమాట, ఇన్ని రోజులు లోకం 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 తిరిగి 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 బ్రతకంత పత్రం అయిపోయిందా? దేవుడు అంటున్నాడు, ఎంతో మందిలో 100 మందిలో నీ స్నేహితులతో బంధువులతో వాళ్ళు నా వారు వీళ్ళు నా వారిని తిరిగి 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 నీ బ్రతుకంత ఖరాబైన స్థితిలో ఉంటున్నదా? ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. హల్లెలూయా. చూడండి, ఒక్కరికి 100 గొర్రెలు ఉన్న ఎడల ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెకు పరిగెత్తి ఆ గొర్రె దొరికినప్పుడు నీ స్నేహితులు బంధువులను పిలిచాట, ఇదిగో నా గొర్రె దొరికిందని సంతోషంతో చెప్తాడట. మన పరలోకపు తండ్రి, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన పరలోకమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. ఆయన రాకడకు నువ్వు నీతిమంతులుగా ఉంటాననుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నావా? పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. ఒకసారి చదువుకుందాం. ఆ పాపానికి జీతం ఏంటట? పాపానికి జీతం ఏందట? ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన 6వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి. రోమీలకు రాసిన 6వ అధ్యాయం 27వ వచనం ఒక్కసారి చదవండి. రోమీలకు రాసిన 6వ అధ్యాయం 27వ వచనం. థ్యాంక్ యూ జీసస్. 6వ అధ్యాయము 21, 23 ఉందా? చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరమట మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపం వల్ల వచ్చు జీతం ఏంటట? మరణము. ఈరోజు పాపము చేయాలని అనిపిస్తుందా సహోదరుడా, సహోదరిని? ఆ పాపరోధ జీవితాన్ని 2025 అనుభవించి నూతన సంవత్సరంలో 2026లో ఈ మొదటి దినము దేవుని నిత్య జీవంలో ఉండుటకు ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుంటున్నావా? పాపం వల్ల వచ్చు జీతం అట మరణమట. అయితే దేవుని కృపా వరమట. చదవండి. థ్యాంక్ యూ జీసస్. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవం అంటే నిత్య జీవం అంటే మన ప్రభుతో నిత్య జీవము. ఎప్పుడు కూడా సదాకాలము ఆయనతో ఉండబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు పాపము చేస్తే నువ్వు బ్రతకలేవని తెలుసు దేవునికి. పాపం చేస్తే నీవు లోకములో లోకాశల్లో బ్రతుకుతావని తెలుసు. అయితే ఆయన కృపావరముతో నిత్య జీవం నీకు నాకు ఇస్తున్నాను సహోదరుడా, సహోదరి. ఎందుకు ఈరోజు దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వస్తాడని దేవుని వాక్యం సెలవుస్తున్నది. నీకు ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు కలుగుతున్నాయా? ప్రార్థన చెయ్యి. నీ కుటుంబ ప్రార్థన చెయ్యి.
నీ కుటుంబాన్ని కట్టుకో. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉండు. దేవాది దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడట ఎక్కడుంటున్నాడట తెలుసా? ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఒకటిసారి చదువుకుందాం. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఒకసారి 3వ అధ్యాయము 11వ వచనం 11 ఒకసారి చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటమునట మరలా చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమునట ఉండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని ఎట్లా పట్టుకోవాలట? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమనంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో సహోదరి, సహోదరుడా అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు ఏదో నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం నేను అడుగుపెట్టినా కదా, ఈ రోజు నుంచి కూడా నా స్థితి మారుతుందా, ఈ రోజు నుంచి కూడా నా బ్రతుకు మారుతుందా అని అనుకుంటున్నావా? మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు మారబోతున్నది సహోదరుడా. మారే అనుభవము మధురముగా మార్చబోతున్నాడు దేవుడు. మోడు బారిన జీవితాలను చిగురింపు చేయగలబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. చదువుకుందామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాము. ఈరోజు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు దేవుడు. చూడండి, నీ బ్రతుకు ఈరోజు మార్చబడుతున్నది. ఈ రోజు నుంచి నీ ఆత్మీయ జీవితం మార్చబడుతున్నది. ఎప్పుడు? నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనలతో దేవునితో మాట్లాడుచున్నప్పుడు, సంఘ సాహసం ఉంటున్నప్పుడు, దైవజనులకు నమ్మకంగా ఉంటున్నప్పుడు, దేవునికి నమ్మకంగా నీ గుప్పిలు విప్పినప్పుడు, దేవుని సంఘంతో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19. యెషయా గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు. యెషయా గ్రంథము 43 పూర్వకాలపు చదవండి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. ఇదిగో ఒక నేను నూతన క్రియ చేయుచున్నాను. అది ఇప్పుడే చదవండి. ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దానిని ఆలోచింపరా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? పూర్వకాలపు సంగతులు తలంచకుడి. ఇంకా 18వ వచనం 19 చదవండి. 18వ వచనం. మన మునుపటి వాటిని పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. చాలు. దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు సహోదరి, సహోదరుడా, పూర్వకాలపు సంగతులు 2025 అంతా కూడా, ఆ చేదంతా కూడా మర్చిపోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ 2025 నుండి ఏదైతే నువ్వు శ్రమలు అనుభవించినవో, పాపపు జీవితం జీవించినవో, నీ స్థితి ఏ విధంగా ఉంటున్నదో అదంతా కూడా మర్చిపోమంటున్నాడు దేవుడు. ఈ 2026లో
ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అది ఇప్పుడే చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడే, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడే. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దానిని ఆలోచింపరా. చాలు. చూడండి, మీరు ఆలోచించరా అని దేవుడు అంటున్నాడు. నేను ఒక నూతన క్రియ చేయుచున్న సహోదరుడా, సహోదరి, మీరు దాన్ని ఆలోచింపరా. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? ఈ నూతన సంవత్సరంలో, ఈ క్రొత్త సంవత్సరంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుచున్న మాటలు. నీ బ్రతుకు మార్చబడ్డది, నీ స్థితి మార్చబడ్డది. ఈ రోజు నుంచి ఒక నూతన జీవితమును ప్రారంభించు. ఈ రోజు నువ్వు వాగ్దానం పొందుకొని ఆ వాగ్దానం కొరకు ప్రతిరోజు ప్రార్థన చెయ్యి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి. నాకు ఈ వాగ్దానం ఎందుకు నెరవేర్చబడకూడదు, ఈ వాగ్దానం నా ఎడల నెరవేర్చబడాలని ప్రార్థన చేయి. నీ కుటుంబముతో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించునుగాక. మనం ఇంకా చదువుకున్నట్లయితే మనము దావీదు కీర్తనలు ఒక్కసారి చదువుకుంటే, దావీదు అంటున్నాడు 34:4 వచనం. 34:4 దావీదు కీర్తనలు 34. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. చాలు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చని నూతన సంవత్సరములో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరములో, ఈ 2026లో దేవుడు నువ్వు యెహోవా యొద్ద విచారణ చేసినవి ఇన్ని రోజులు, ఈరోజు నూతన వాగ్దానమును దేవుడు నీ పట్ల, నీ కుటుంబ పట్ల నెరవేర్చబోతున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దేవునికి మహిమ కలుగును గాక. చదువు. అంతేనా? విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దేవునికి మహిమ కలుగును గాక. నీవు యెహోవా యొద్ద విచారణ నిన్న రాత్రి దాకా చేసి ప్రార్థన చేసి ఈరోజు వాగ్దానం పొందుకోడుటకు నూతనమైన మందిరంలోకి ఈరోజు వచ్చినావా? ఈ లైవ్లో ఉంటున్నావా? ఈ వాక్యం వింటున్నావా? దేవుడు ఒక అద్భుతమైన, నువ్వు దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నీకు కలిగిన భయములన్నిటి నుండి తప్పించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవాది దేవుడు మనము మొర్రపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. మనం ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతామో అప్పుడు మన ప్రతి ఒక్క అవసరతలు దేవుడు ఎరుగున్న దేవుడు అండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నా బ్రతుకు ఇంకా మార్చబడతలేదు అనుకోకు. ఈరోజు నీ బ్రతుకు మార్చబడ్డది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇంకొక వాక్యం చూపిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. ద్వితీయోపదేశకాండం 30:19 చూడండి. ద్వితీయోపదేశకాండము 30 ఒక్కసారి చదువుకుందాం. 19 18-19 ఒకసారి చదవండి. దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుచున్నాడు చూడండి. నీ యొద్ద నేడు ఆయన వాక్యం సెలవిస్తున్నది, చదవండి. ఈరోజు ఇది ఏది ఏర్పాటు చేసుకుంటుంది నీ దగ్గర ఉంటున్నది సహోదరు. ఒకసారి చదువు. 19 ఒకసారి చదవండి. అతడు నా నామమున చెప్పు. ద్వితీయోపదేశకాండం 30:18-19. థ్యాంక్ యూ జీసస్.
మీరు నిశ్చయముగా నశించిపోదురనియు. ద్వితీయోపదేశకాండం అదేనా 19వ వచనం ఒకసారి. నేడు జీవమును నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలో నీ ఎదుటగా సాక్షిగా పిలిచి ఉన్నాను. నేడట జీవము శాపమును కీడును ఆశీర్వాదమును అంటే ఎవరు ఎదుట పెట్టి ఉన్నాడు? ఒక్కసారి మళ్ళా చదవండి. అదే నేడు జీవమును ఒక్క నిమిషం మెల్లమెల్లగా చదవండి. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలో నీ ఎదుట సాక్షులు ఉంచుతున్నాడట. ఈరోజు నూతన సంవత్సరంలో నువ్వు అనుకుంటున్నావా? ఏమంటున్నాడు దేవుడు తెలుసా? జీవముని ఎదుట ఉంచినాడట, శాపముని ఎదుట ఉంచినాడట, కీడుని ఎదుట ఉంచినాడట, ఆశీర్వాదమును నీ ఎదుట ఉంచినాడట. ఈరోజు నువ్వేది ఏర్పాటు చేసుకుంటావో నిన్ను అడుగుచున్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినము దేవుడు నిన్ను అడుగుచున్నాడు. సహోదరి సహోదరుడా, జీవము కావాలా? ఆశీర్వాదము కావాలా? కీడు కావాలా? ఏమి కావాలా అనుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏమి కావాలని కోరుకోనట? నేడు మీ ఎదుట జీవం మొదటిగా ఉందా? చదవండి అమ్మా. మొదటిగా జీవం ఉందా? జీవమును మరణమునట ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట నుంచి ఉన్నాను. ఒక చాలు చూడండి. దేవాది దేవుడు నేడు జీవమును మరణమునట. మన నోటి ఊకే చనిపోతా, నా అప్పులు ఎక్కువ అయినాయి, నేను చనిపోతా, నా బాధలు కష్టాలు ఎవరు చూడట్లేదు అని నీ నోటి నుండి రావద్దట. జీవ మరణములు నీ నాలుక వశములున్నాయట. రబాల సిహంత్ రుకుతురమ షందేరేలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా సహోదరి, నేడు జీవమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, మరణము నీ ఎదుట ఉంచి ఉన్నాను, శాపము నీ ఎదుట ఉంచి ఉన్నాను, ఆశీర్వాదము నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వేది ఏర్పాటు చేసుకుంటున్నావు ఈ నూతన సంవత్సరంలో? నువ్వేమనుకోవాలంటే చెప్తా. ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. జీవము కోరుకో, ఆశీర్వాదము కోరుకో. దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. నీ పాప రోత జీవితమును ఈరోజు నువ్వు విడిచిపెట్టు. దేవుడు నీ యొద్దకు వచ్చి చూస్తున్నాడు. యాకోబుకు రాసిన 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు చూడు, దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడుడి, అప్పుడు మీ యొద్ద నుంచి వాడు పారిపోతాడట. యాకోబు 4:7. చూడు దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఆయన వాక్యాన్ని చూపిస్తున్నాడు నాకు. యాకోబు రాసిన 4వ అధ్యాయం 7వ వచనములో కాబట్టి దేవునికి లోబడి ఉండి, థ్యాంక్ యూ జీసస్, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును. థ్యాంక్ యూ జీసస్ నేమ్. చూడు, కాబట్టి అప్పుడు మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీరు ఎప్పుడైతే అపవాదిని ఎదిరించగలుగుతారో, అంటే ఎదిరించడం అంటే దేవునికి లోబడి ఉన్నప్పుడే అపవాదిని ఎదిరించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు దేవునికి లోబడి ఉన్నప్పుడే మనము అపవాదిని ఎదిరించగలుగుతాం. మనము దేవునికి లోబడి ఉన్నప్పుడే సాతాను జయించగలుగుతాం. మత్తయి సువార్త 26వ వచనం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయుడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరము ఈ రోజు నుంచి నీ జీవితం ఏ విధంగా ఉండాలట? దేవునికి మహిమ కలుగును గాక. మీరు శోధనల్లో ప్రవేశించకుండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడే. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా సిస్టర్? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చదవండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం అట బలహీనమట. బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని తాగితేనే కానీ నా నీ యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నేను దీన్ని నీ చిత్తమే సిద్ధింపబడును గాక అని అంటాడు. అంతేనా? నీ చిత్తమే జరుగును గాక అంటాడా? చూడండి, నీ చిత్తమే ప్రార్థించి తిరిగి వచ్చి మరలా నిద్రించుట చూసినట. చాలు. యేసుక్రీస్తు ప్రభు పేతురుతో చెప్పి మరలా ప్రార్థన చేయొచ్చు వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభును ఇక అప్పగిస్తుడనగా పేతురుతో వీళ్ళతో మాట్లాడి, పేతురు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరలా ప్రార్థన చేయుటకు వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము, లేని ఎడల చదవండి, లేని ఎడల చదవండి, నీ చిత్తమే ప్రార్థించను. చాలండి, నీ చిత్తమే అంటున్నాడు దేవుడు. లేని ఎడల నీకున్న శ్రమ ఎంత ఉండాలో అంతే ఉంటుందండి. దేవుడు నాకే ఎన్ని శ్రమలు, నాకే ఎందుకు అని అనుకుంటున్నామైన ఈరోజు సహోదరుడా సహోదరి, నీకు ఎంత శ్రమ ఇయ్యాలో అంతే ఇస్తాడు దేవుడు. నువ్వు అంతకంటే ఎక్కువ ఇవ్వలేడు దేవుడు. అందుకే అంటున్నాడు, స్టార్టింగ్లో ఏమంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుచున్నా అంటున్నాడు దేవుని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఈ నూతన సంవత్సరంలో నేను మీకు విశ్రాంతిని కలగజేయబోచునని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నేను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్తలో ఉంటున్నది 14 ఒకసారి చదవండి. నా నామమును మీరు నన్ను ఏమడిగినా, ఒకసారి చదవండి. యోహాను సువార్త 14. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుచున్నాడు. మీరు నన్నేమడిగినను నేను చేతును. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు నామములో మీరేది అడిగినా యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన తలంపు పుట్టకొనిపే మన నెరుగున్న దేవుడు అండి. హల్లెలూయా. తల్లి గర్భములో నీవు నేను రూపింపక మునిపే ఆయన మనల్ని ఎరుగున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నా నామములో ఏది అడిగినా అది నేను మీకు ఇత్తునని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు మన నూతన సంవత్సరం అడుగు పెట్టినాము కదా. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దినము నుండే నీకేది అవసరమో అది అడుగుమంటున్నాడు దేవుడు. దేవుడు నూతన కార్యములు మా కుటుంబంలో జరిగించబోతున్నాడు. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. చివరి మాటలు చదువుకొని మనం ముగిద్దాం. మనం యాకోబు 1, మనము యాకోబుకి రాసిన మొదటి అధ్యాయము
ఒకసారి 13వ వచనం చదువుకుందాం. మనకు దేవుడు మనమేమో ఏమేమో అనుకుంటున్నాం. ఒకసారి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 1వ అధ్యాయము 3వ వచనం చదువుకున్న తర్వాత 13వ వచనం చదువుదాం. 3 పరీక్ష యాకోబుకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం. ఓకే. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలువు పరీక్షను ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడట మహా ఆనందమని ఎంచుకొనిడి. అంతేనా? అది శోధనలో మనం పడినప్పుడట అది మహా ఆనందమని ఎంచుకోనట. మనము దేవునికి మహిమ కలుగుగాక. మనం అంటాము మనకు సమస్యలు, నిందలు, అవమానాలు, కష్టాలు రాగానే నా దేవుడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అంటారు. కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను ఏ రోజు కూడా శ్రమ పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఏ రోజు కూడా నిన్ను నన్ను బాధ పెట్టే దేవుడు కాదండి. ఆయన బాధ పెట్టే దేవుడు అయితే నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఎందుకు ప్రాణం పెడతాడు? నీ కొరకు నా కొరకు ఆ కొరనాల దెబ్బలు ఎందుకు తింటాడు? నీ కొరకు నా కొరకు ఆ కొరనాల దెబ్బలు ఎంతగానో కొట్టి కొట్టి ఆ శరీరం అంతా కూడా గాయములైపోయాయి. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు ఏందో తెలుసా? అమ్మలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ కుమారుల కొరకు ఏడవడు అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించినప్పటికీ నువ్వు దేవుని మీద ఎందుకు విశ్వాసం పెట్టలేకపోతున్నావు? దేవుణ్ణి ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? దేవుడు ఈరోజు నూతన సంవత్సరం నీతో మాట్లాడుచున్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నేడు జీవమును, మరణమును, శాపమును, కీడును, ఆశీర్వాదమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏది ఏర్పాటు చేసుకుంటున్నావు? జీవమును ఏర్పాటు చేసుకుంటున్నావా? మరణము ఏర్పాటు చేసుకుంటున్నావా? ఆశీర్వాదం ఏర్పాటు చేసుకుంటున్నావా? కీడును ఏర్పాటు చేసుకుంటున్నావా? అది నీ దగ్గర ఉంది. నూతన సంవత్సరంలో ఈ మొదటి దినము దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథము 29:11 వాగ్దానము నీ ఎడల నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానం దేవునికి మహిమ కలుగుగాక. ఇర్మియా గ్రంథము 11 ఇర్మియా గ్రంథము 29:11 చూడండి. 29:11 నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబో కాలమునందు నిరీక్షణ కలుగునట్లు సమాధానము కరవనే గాని హానికరము కాదట. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ రోజు నువ్వు ఎన్ని నిందలతో, అవమానాలతో ఇన్ని రోజులు కృంగిపోయిన స్థితిలో ఉన్నావు అవన్నీ మర్చిపోమంటున్నట్టు. అవన్నీ రాబోయే సంగతులల్లా అవన్నీ హానికరం కాదట. అవన్నీ మన మేలు కొరకేనంట. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన వాగ్దానంతో మాట్లాడి మన పట్ల ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను మన పట్ల నెరవేర్చబోతున్నాడు. ఈరోజు ప్రార్థన జీవితం కలుగుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్కుతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో అయ్యా మమ్మల్ని గమనించి అయ్యా ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దినమునే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ వాక్యంతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయచ్చునని మాతో మాట్లాడిన దేవుడు, ఇదిగో ఇత సంవత్సరములు ప్రకటించటకు నీ ఆత్మను నాకు ఇచ్చి అయ్యా నీ వాక్కుతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్న ప్రభువా. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను మాట్లాడిన దేవుడు అయ్యా. నేడు జీవమును, మరణమును, శాపమును, కీడును, ఆశీర్వాదం నీ ఎదుట ఉంచినని మాట్లాడినది దేవుడు యేసయ్యా.
అయ్యా రాబోయే సంగతులు మాకు అయ్యా హానికరం కాకుండా అయ్యా మాకు ఉద్దేశపూర్వకంగా మేలుకరమే అయ్యా మాకు రాబోయే సంగతులలో రాబోయే దినములలో మేలుకరమైన వాగ్దానములతో మాట్లాడి మనం బలపరిచినందుకు వందనాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ వాగ్దానంతో అయ్యా ఈ నూతన సంవత్సరంలో అయ్యా పాప రోత జీవితాన్ని మార్చి అయ్యా మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ వాక్యముతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకే వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినం నుంచి అయ్యా మా కుటుంబాన్ని ఎలా మేము పోషించుకోవాలి, కుటుంబంలో ప్రార్థన జీవితం ఎలా కలిగి ఉండాలో, కుటుంబంలో ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలో ప్రభువు మా అందరితో మాట్లాడినందుకే స్తోత్రం ప్రభువా. అయ్యా ఇదిగో పూర్వకాలపు సంగతులు తలంచుకుడి, పూర్వకాలపు అయ్యా అవన్నీ కూడా మర్చిపోమంటున్నాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచునన్న ప్రభువా, నీకు స్తోత్రం కలుగును గాక. అది ఇప్పుడే మొలిచి ఉన్నది, మీరు గ్రహింపరా అని మాట్లాడిన దేవుడు యేసయ్యా, నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభువా. అయ్యో అయ్యా నా నామముల మీరు ఏది అడుగుతారో అది ఇద్దు అని మాట్లాడిన దేవుడు. అయ్యా నీ నామములు ఏది అడుగుతా అది ఇస్తాను ప్రభువా. మా పట్ల నెరవేర్చినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినమునే అయ్యా నువ్వెవరితో మాట్లాడినావు ప్రభువా, నూతన కార్యములు జరిగించినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికే మహిమ ఘనత ప్రభావ స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.